ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మరి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 16 రోజులు అవుతుంది. మరి చాలా అంటే ఎక్కడో యుద్ధం జరుగుతుంది కదా, మనకేంట్లే మనం రిలాక్స్గా ఇలా ఉన్నాం అంటే లేదు. చాలా ఎఫెక్ట్ మన పైన పడుతుంది, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెల్లమెల్లగా ఏంటంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇంకా చాలా రంగాలను ఎఫెక్ట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా గ్యాస్ గురించి మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు లేడీస్ ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కొంతమంది. అందరి గురించి కాదు, కొంతమంది ఏంటంటే ఇక పెట్టేస్తారు స్టవ్ పైన, పెట్టేసి దాన్ని వదిలేసి టీవీ చూడడమా, వేరే పనులు చేసుకోవడమా. అంటే ఒకటే పని దగ్గర మనం ఉండం కదా, ఒక పని చేస్తూ పక్కన 2-3 పనులు చక్కబెడతా ఉంటాం. అది మామూలు టైంలో. మరి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో గ్యాస్ కొరత బాగా ఉంది. అంటే డొమెస్టిక్ సిలిండర్లు దొరుకుతున్నాయి, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. కానీ అది చెప్పడం వరకే, కానీ ఇబ్బందులు అయితే వెనక చాలానే ఉన్నాయి. క్యూ లైన్లు కడుతున్నారు ఏజెన్సీ గోడౌన్స్ దగ్గర. మరి ఒక్కసారి మరి ఈ గ్యాస్ వినియోగించే వాళ్ళందరికీ కూడా మంచి టిప్స్ ఏమైనా చెప్తారా? ఆదా చేసుకోవాలి, జాగ్రత్తగా వాడాలి అంటే ఏమైనా కొంచెం టిప్స్. ఇప్పుడు గ్యాస్ సప్లై బాగానే ఉంది అనుకుందాము, రేటు మరి పెంచుతున్నారు కదా. ఇప్పుడు 16 days అయింది యుద్ధం ప్రారంభమయ్యని అంటున్నారు. అది ఎప్పటికి ఎండ్ అవుతుంది అనేది మన చేతుల్లో లేదు, మనం ఊహించలేం. అది కంటిన్యూ అవుతుంది. అయ్యే కొద్దీ ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంటే సప్లై తగ్గుతూ ఉంటుంది. సప్లై ఆల్రెడీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఇరాన్ దగ్గర క్లోజ్ చేశారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలనేది అవేర్నెస్ ఉండాలి. ప్రభుత్వాలు కూడా అనౌన్స్ చేస్తున్నాయి. ఆల్రెడీ మనకి వీధులన్నీ తెలావేలాబోతున్నాయి. హోటల్స్ అనటం లేదు, వీధులే తెలావేలాబోతున్నాయి. ఎందుకంటే అన్ని షట్టర్ క్లోజ్. అక్కడక్కడ పాపం కట్టెల పొయ్యిలు స్టార్ట్ చేశారు. రంజాన్ నడుస్తుంది కదా, వాళ్ళు హలీం అవన్నీ తయారు చేయడం కోసం బయట కట్టెల పొయ్యిలు. మరి అలాంటప్పుడు మనం ఇళ్ళ డొమెస్టిక్ గ్యాస్ సప్లై అవుతుంది కదా అని చెప్పి మనం ఒళ్ళు మర్చిపోయి వాడుకోవడానికి లేదు. ఎందుకంటే దానికి కూడా లిమిటేషన్ పెట్టారు. 21 days నుంచి 25 days వరకు పెట్టారు. ఇంకా 1 month కూడా పట్టచ్చు అనేది కొత్త అప్డేట్ వచ్చింది. మరి దానికి వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళు బుక్ అయ్యింది అంటే 2-3 daysలో సప్లై ఉంటుంది. కానీ ఆ గ్యాప్ అనేది 25 daysకి పెంచారు. మరి వీళ్ళు ఆగలేక అక్కడికి డీలర్స్ దగ్గరికి వెళ్ళిపోయి క్యూలో నుంచుంటే వచ్చేస్తుందా? రాదు కదా. అది భర్తలు ఎంత కష్టపడుతున్నారు. సరే, భర్త గారు 1500 సిలిండర్ తేవడానికి సిద్ధమే. మరి ఆయన ఎండలో వెళ్ళి ఆ క్యూలో నుంచొని ఎంత కష్టం అండి అది. అక్కడ పోరాడి పోరాడి తీసుకురావాలి. పోరాటమే అది. అక్కడ గొడవలు కూడా అవుతాయి అన్నమాట. ఒకప్పుడు ఎప్పుడో గ్యాస్ అయిపోతే మనమే గ్యాస్ తీసుకెళ్ళి అసలు క్యూలో నుంచి తెచ్చుకునే రోజులు ఉండేవి, ఎప్పుడో ఉండేవి. తర్వాత ఉన్నాయి మేడం, ఆన్లైన్ బుకింగ్స్ వచ్చాక ఈజీ అయిపోయింది. మనం బుక్ చేస్తే వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. మరి ఆ కష్టాలన్నీ ఇప్పుడు మళ్ళీ దేవుడు అందుకే గుర్తు చేయడానికి ఇలాంటివన్నీ విపత్తులు తీసుకొస్తున్నారు. మరి ఆడవాళ్ళు ఏం చేయాలి? చక్కగా జాగ్రత్తగా పొదుపు అనేది గవర్నమెంట్ చెప్పాలా, మనం చెప్పాలా, ఏదైనా బుక్లో రాసి ఉంటాయా? సొంతగా కూడా ఆలోచించవచ్చు కదా. సరే, కొంతమందికి ఎవరికి తట్టిని వాళ్ళకి తడితే, కొంతమంది మా ఆయన తెస్తాడులే మన దగ్గర డబ్బు ఉంది కదా అని కొంతమంది విచ్చలవిడిగా ఉంటుంటారు. మీరు అన్నట్టు పొయ్యి మీద వదిలేసి వెళ్ళిపోవడము. ఒకసారి పాలో చారో పొంగిపోతే గ్యాస్ ఆరిపోతుంది, గ్యాస్ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఫ్లేమ్ ఆరిపోతుంది. అది అలాంటివి చాలా మందికి జరుగుతాయి బై మిస్టేక్. కానీ అలాంటివి కూడా జరగకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది, కొంచెమే వండుకోండి. కొంచెం అంటే పొట్ట మార్చుకోమని కాదు. ఇప్పుడు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కటాకటిగా వండకండి, ఒక ముద్ద ఎక్కువే వండండి, ఊడి చేయకూడదు అని చెప్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? 2-3 మనుషులు మిగిలిన అన్నాల కూరలు వండి పక్కన పెడతారు. అంటే కొంతమందికి 2-3 సార్లు భోజనం చేసే అలవాటు ఉంటుంది అనుకోండి. అట్లా చూసుకున్నా కూడా మిగిలిపోతూ ఉంటాయి. తర్వాత కాలంలో పోయడమో వేరే ఇవ్వటమో చేస్తుంటారు. అలా చేయకుండా లిమిటెడ్గా మీకు సరిపడగా వండుకోండి, అంతవరకే తినండి. ఎక్కువ వండుకోవడం, 10 సార్లు వండుకొని 10 సార్లు తినడం చెయ్యకండి. ఇప్పుడు ఒక్కసారి తినేవారు పూర్వీకులు, ఒకటేసారి తినేవారు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు తింటున్నామండి? 3 దాటిపోయి ఎప్పుడో అయింది, 3 సార్లు దాటిపోయింది, ఎన్నోసార్లు తింటున్నాం. అసలు అట్లా అన్నిసార్లు తినకూడదు, హెల్త్కి కూడా మంచిది కాదు. సో గవర్నమెంట్ మంచిగానే చెప్పిందని నాకు అనిపించింది, అది కూడా పాటించండి. మనకి ఎంత కావాలో అంతే వండుకోండి, జాగ్రత్తగా తినండి. ఇంకొకటి, పొయ్యి మీద ఒక గిన్నె పెట్టారు అంటే ఆ గిన్నెకి సరిపడా ఫ్లేమ్ మాత్రమే పెట్టండి. అది ఇంత గిన్నె అనుకోండి, ఫ్లేమ్ ఇలా వచ్చేస్తుంటుంది, ఎక్సెస్ వెళ్ళిపోతుంది చుట్టూతా. ఇంతే కావాలి, దీనికి ఇంతే పెట్టండి. ఈ బాటమ్ ఎంత ఉంది అంత ఫ్లేమ్ పెట్టుకోండి. ఇంత గిన్నెకి మీరు హై పెట్టి తొందరగా అయిపోతుంది అనుకుంటే ఏమవుతుందంటే గిన్నెకి ఈ లెవెల్లో వచ్చేసి చొర కాలుతూ ఉంటుంది. గిన్నె కాలుతుంది, అంచుల నీళ్లు మాత్రం బాయిల్ అవుతుంటాయి, కింద వేడెక్కదు. మీరు హై పెట్టిన లాభమే ఉండదు. కాబట్టి కింద బాటమ్ ఎంత ఉందో అంత సెగ మాత్రమే పెట్టండి. తర్వాత దాని మీద మూత కూడా వేయండి.
బాయిల్ అయిన తర్వాత మీరు మూత తీసి వంట దాని మీద ఏమైనా వేయాలో అది వేసుకోండి, మళ్ళీ మూత పెట్టండి, తగినంత ఫ్లేమ్ పెట్టుకోండి. ఈ రెండుటి వల్ల మీకు గ్యాస్ చాలా వరకు మిగులుతుంది. ఇంకోటి బర్నర్స్ కింద నుంచి ఒక్కోసారి గ్యాస్ లీక్ అయ్యి మంట వెళ్తూ ఉంటుంది, ఆ గ్యాస్ వేస్ట్ కదా. బర్నర్స్ సరిగ్గా ఫిట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏంటంటే మీకు అవసరమైంది, ఇప్పుడు పప్పు కూర ఉందనుకోండి 2 పూట్లకు కలిసి చేసుకోండి. రసం ఉందనుకోండి, ఇట్లాంటి కరువు రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో రసం పెట్టుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు మనం వాడుకోవచ్చు, చింతపండు వేస్తాం కాబట్టి అది పాడవ్వదు. అలా వంటల్ని ఉపాయంగా వండుకోవాలి, ఇవి కిందకి మీదకి చేసినట్టు చేయకూడదు. ఇంకా చెప్పుకుంటా పోతే ఇలాంటివి చాలా ఉంటాయి, ఎవరికి వాళ్ళే కొన్ని ఉపాయాలు చేసుకోవాలన్నమాట. ఈ గ్యాస్ ఎక్కడి వరకు వచ్చిందంటే మేడం, అదే 18వ తారీఖు నుంచి పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతాయి. పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చాయంట ఈ గ్యాస్ కొరత వల్ల. ఎందుకంటే ఖచ్చితంగా మరి పెళ్లిళ్ళు అంటే పెద్ద ఎక్కువ మంది జనాలు, వంటలు, వార్పులు, ఐటమ్స్. ఇంకా పెళ్లి అంటేనే అసలు మామూలు ఐటమ్స్ కాదు, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. ఇంక లగ్జరీగా ఉన్న వాళ్ళు అయితే అసలు ఎన్ని రకాలు పెడతారంటే అసలు ఏం తినాలో తెలియదు అక్కడికి వెళ్తే. మనం అన్ని రకాలు ఉంటే కొన్ని తినం కూడా మనము. మరి ఇప్పుడు రేపటి నుంచి పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి, మరి గ్యాస్ కొరత అనేది పెళ్లిళ్ళపై చాలా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఎందుకంటే సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ప్రభావమే ఉండదు, అసలు డబ్బులు కూడా మిగులుతాయి కదా. ఆ డబ్బు మిగిలితే తర్వాత ఆడపిల్లకి బంగారం కొనిపెట్టుకోవచ్చు, లేకపోతే మీరు అప్పులకి వెళ్ళకుండా సేవ్ అవుతారు కదా. కానీ అమ్మో అలా ఎవరు చేయరు. పాత రోజుల్లో ఇంటి ముందు పందిరేసి పెళ్లి చేసేవారు, మీ వైపు బంధువులు మా వైపు బంధువులు అంతే. స్నేహితులు ఎక్కువ వచ్చేవారు కదా, మహా అయితే ఇంటి పక్క వాళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు. మనం ఇప్పుడు ఏంటి, చుట్టాలే 4-3 ఉంటారు, ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చేస్తుంటారు. అనవసరమైన ఖర్చే కదా ఇది, అది అలా చేయకూడదు. పెళ్ళిళ్ళు వస్తుంటే మెనూ తగ్గించుకోవాలి. పోనీ అలాగే చేయాలని మీరు అనుకుంటే మెనూ తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు మొన్న వరంగల్ పెళ్ళికి వెళ్తే 90 రకాలు పెట్టారు, ఇంకో 10 వేసైపోయావా అని కూడా అనేసా నేను. 90 రకాలు ఎవరు తింటారు నవీన్ చెప్పండి, గొప్ప కాకపోతేను ఉప్పుతో సహా లెక్క పెట్టి 90 రకాలు అంటే సరే ఊరికే అప్పడం అని, చల్లమిరపకాయలని, ఉప్పు అని రకాలు, ఒక దాంట్లో రకాలు ఉంటాయి. మళ్ళీ స్వీట్లు 10 రకాలని, రకరకాల ఫాస్ట్ ఫుడ్లు అన్నీ. ఎందుకండి అంత డబ్బులు ఉంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చేయరు, గొప్ప ఎంత బాగా చేశారు, చరిత్రలో గుర్తుండిపోవాలి. చరిత్రలో గుర్తుండిపోవడానికి మన మహానుభావులమా, ఎందుకు వేస్ట్. మెనూ తగ్గించండి, స్వీట్లు ఒక్కటి వేసుకోవచ్చు ఇలాంటి సమయంలో, 2 కూడా అవసరమా. ఆ స్వీట్స్లో కూడా ఇప్పుడు పాత రోజుల్లో పరమాన్నం అని, పొంగల్ అని, పాయసం అని పెట్టేవారు. ఇప్పుడు కూడా కొన్ని పెళ్ళిళ్ళలో పాయసం పెడుతున్నారు. పాయసం చేసుకోండి, మీకు ఖర్చు తక్కువ, ఈజీగా తొందరగా అవుతుంది, గ్యాస్ కన్జంప్షన్ కూడా మిగులుతుంది. అదే రసగుల్లా చేయాలి, పాలకోవా చేయాలి అంటే దానికి ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఎక్కువసేపు గ్యాస్ వెలిగించాలి. అలాగే 10 రకాల స్వీట్లు పెడితే అంత గ్యాసు కావాలి. ఇంకా మెను పనీర్ అంటాడు, ఆలు అంటాడు, క్యాప్సికమ్ అంటాడు, చికెన్ అండ్ మటన్, ఇవన్నీ ఎందుకండి. మీరు నాన్ వెజ్ పెట్టాలంటే ఒకటి పెట్టండి, వెజ్ పెట్టాలంటే ఒకటి పెట్టండి, ఒక సాంబార్ పెట్టండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేమంటారు. ఇంకా చెప్పాలంటే అసలు రిజిస్టర్ పెళ్లి చేసుకోండి. ఇప్పుడు మనం సహకరించాలా లేదా చెప్పండి గవర్నమెంట్కి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు మనకు సప్లై చేయాలంటే గ్యాస్లు. కొన్నాళ్ళు మనం నార్మల్గా బతుకుదాము, సింపుల్గా బతుకుదాం అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు భలే చెప్పిందిలే, మీరైతే ఇలాగే చేసుకుంటారా, మీ అమ్మాయి పెళ్ళి అయితే ఇలాగే చేస్తారు, కామెంట్లు రావచ్చు. అబ్బా మా పిల్లల పెళ్ళిళ్ళు చేసినా నేను ఒకవేళ ఇప్పుడు అలాగే చేయడానికి నేను నిర్ణయించుకుంటాను. ఎందుకంటే పరిస్థితి అందరికీ ఒకటే, మీకొకటి నాకొకటి కాదు. ఉపాయం చెప్తున్నాం, మీకు డబ్బులు మిగులుతాయి, గవర్నమెంట్కి శ్రమ తగ్గుతుంది. తర్వాత వచ్చేది ఎండాకాలం, పెళ్ళేమో కానీ అక్కడ దుంప తగ్గుతుంది, చేయించడానికి మీకు చాలా కష్టం అవుతుంది. మొన్న దేవుడి గుడి దగ్గర కూడా చాలా ఇబ్బంది అయింది వంటలకి పెట్టడానికి. అట్లా ఉంటుంది కాబట్టి మెనూ బాగా తగ్గించుకోవాలి, ఐటమ్స్ తగ్గించేసుకోవాలి. ఇప్పుడు హోటల్స్లో కూడా మెనూ తగ్గించేశారు కదా. ఇప్పుడు అక్కడక్కడ కంపెనీస్ లో కూడా మేడం, మెస్సెస్ లో కూడా ఫుడ్ ఆపేశారు, సర్వీస్ ఆపేశారు, హాస్టల్స్ లో ఆపేశారు, అందరు వెళ్ళిపోతున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ. ఎందుకంటే చాలా మంది పీజీస్ లో ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు. లాక్డౌన్ అయిపోతుంది, మనమే చేసుకుంటాం, గవర్నమెంట్ ఎక్కర్లేదు. ఏదేమైనా గ్యాస్ విషయంలో మాత్రం మహిళలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బజ్జీలు వడలు వేసుకుంటారు కొంతమంది, ఉంటుంది సాయంత్రం స్నాక్స్ టైం వాళ్ళకి. కొంతమంది 10 గంటలకు భోంచేసే అలవాటు ఉంటుంది, మార్నింగ్ మధ్యాహ్నం 2-3 టిఫిన్లు చేసుకుని తింటారు. మరి ఆ టిఫిన్లు ఎలా ఉంటాయంటే పకోడీలు, బజ్జీలు, వడలు రుచులుగా చేసుకుంటూ తింటూ ఉంటారు. అంటే ఎందుకంటే పొద్దునెప్పుడో భోంచేస్తారు కదా, ఆ టిఫిన్ ఇప్పుడు తినడానికి. ఇలా కాకుండా కాస్త ఉపాయంగా మీరు కొన్ని తగ్గించుకోండి. స్నాక్ ఐటమ్స్ కావాలంటే ఏదన్నా అంటారు కదా, బేల్పూరి లాంటివి తయారు చేసుకుని తినండి. అది గ్యాస్ పని ఏమి ఉండదు కదా.
చక్కగా అలాంటి ఉపాయం చేసుకుని చేయాలి. కానీ అబ్బే మా అబ్బాయి ఇది లేకపోతే తినడు, మా అమ్మాయి ఇది లేకపోతే తినడు అంటే మీరే ఇబ్బందుల్లో అంటే పడతారు. హోటల్లో మెనూలో మార్పులే కాదు, ఇళ్లల్లో కూడా మార్పు రావాలా అంటున్నారు. ఒకటేసారి వంట చేసుకోండి. Yes. ఇంకా నిన్న నేను అక్కడ ఎంక్వైరీ తీస్తే బొగ్గుల పొయ్యిలు కానీ కట్టెల పొయ్యిలు కానీ దానికి సంబంధించిన స్టవ్లు ఏమి అన్ని అమ్ముడైపోయాయి, ఏం లేవంట, అయిపోయాయి. షాప్ ఖాళీ. కట్టెలు కూడా ఇప్పుడు రేట్ పెరిగిపోయాయి. కట్టెల పొయ్యి వాడుకోమని చెప్తున్నారు. చెప్పడం ఏంటి, ఎవరికాళ్ళకే తెలిసిపోతుంది ఇప్పుడు కట్టెలు పెట్టాలి అని. Yes. బొగ్గుల పొయ్యిలు అమ్ముతారు, అవి వాడుకోవడము. బొగ్గులు అవి ఇప్పుడు గవర్నమెంట్ కూడా తిరిగి కిరోసిన్ బొగ్గు సప్లై చేయాలని చెప్పి మనకి బొగ్గు అది బాగానే దొరుకుతుంది కదా, కాబట్టి అవి సప్లై చేయడానికి రెడీ అవుతుంది గవర్నమెంట్. మరి ఆ బొగ్గులు కిరసనాయిలు మిట్టిక తేలు అంటారు కదా, దాని గ్యాస్ నూనె అది తెచ్చుకొని వాడుకోండి, కట్టెలు తెచ్చుకొని కట్టెల పొయ్యి పెట్టుకోండి. అంటే అపార్ట్మెంట్స్లో కుదరకపోవచ్చు కానీ కుదిరిన వాళ్ళకి కుదురుతుంది కదా, Yes. అది వాడుకోండి. పోనీ మీకు మీ మెనూని తగ్గించుకునే ఉద్దేశం మీకు లేకపోతే ఇలా వాడుకోండి. కానీ నెక్స్ట్ ఏంటో తెలుసా, ట్రాన్స్పోర్ట్స్ ఆగిపోవచ్చు, మీకు కూరగాయలు దొరకకపోవచ్చు, ఉల్లిపాయలు దొరకకపోవచ్చు, బియ్యం దొరకకపోవచ్చు, మీరు కట్టెల పొయ్యి పెట్టినంత మాత్రాన అవి దొరకకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఆ నిత్యావసర వస్తువులు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. Thank you.